ఆస్పిరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ఫైనల్ టచ్ 500 క్వశ్చన్స్ ఫర్ కోర్ట్ ఎగ్జామ్స్లో భాగంగా నిన్నటి క్లాస్లో ఆల్మోస్ట్ 88 క్వశ్చన్స్ చూసాము. సో ఈ క్లాస్ నుంచి 89 క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. పార్ట్స్ వైజ్ చేస్తా. సో ఈ పర్టికులర్ సెషన్లో కొన్ని, ఈ పర్టికులర్ వీడియోలో కొన్ని, నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తుంటా. రేపు మార్నింగ్ మిగతా అన్ని కాన్సెప్ట్స్ని, అన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని, అంటే సో తెలంగాణ కరెంట్ అఫైర్స్, ఇండియా కరెంట్ అఫైర్స్, తెలంగాణ స్కీమ్స్, ఓకే, ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా ఒకటేసారి పోస్ట్ చేస్తా. ఓకే, సో జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి ఇక్కడ చూస్తే ఫస్ట్ క్వశ్చన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రం ఏదని అడుగుతున్నారు. విచ్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ స్టేట్ టు ఎస్టాబ్లిష్ ఏఐ మినిస్ట్రీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మినిస్ట్రీ? ఓకే, ఆన్సర్ వచ్చేసి కేరళ అండి. కేరళ ఏఐ మినిస్ట్రీని స్టార్ట్ చేసింది. దాంతోపాటు ఓకే రాష్ట్ర సూక్ష్మజీవిని ఏర్పాటు చేసినటువంటి, అంటే ప్రకటించినటువంటి మొట్టమొదటి రాష్ట్రం కూడా కేరళ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ బస్ ఎక్కడ ప్రారంభించబడింది? ఫస్ట్ హైడ్రోజన్ బస్ సర్వీస్ లాంచ్డ్ ఇన్ విచ్ ప్లేస్? ఢిల్లీ అని గుర్తుపెట్టుకోవాలి సార్. ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ ఉంది, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోయింది పూర్తిగా. అందుకని హైడ్రోజన్ అనేటువంటిది కార్బన్ ఎమిషన్స్ ఉండవు, కార్బన్ ఉద్గారాలు ఉండవు. కాబట్టి ఓకే, ఢిల్లీ అనేది చూస్ చేసుకున్నారు, గుర్తుపెట్టుకోవచ్చు. పూర్తి డిజిటల్ బ్యాంకింగ్ను అవలంబించిన భారతదేశపు మొదటి రాష్ట్రం ఏదని అడుగుతున్నారు. విచ్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ స్టేట్ టు అడాప్ట్ ఫుల్లీ డిజిటల్ బ్యాంకింగ్ అని చెప్పేసి అన్నారు. ఆన్సర్ దీనికి కూడా కేరళ అండి. కేరళ. ఓకే, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? కేరళలో లిటరసీ ఎక్కువ ఉంటుంది, చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు, అందుకని సో ఫాస్ట్గా డిజిటలైజ్ అయిందని చెప్పేసి ఓకే అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. కేరళ. భారతదేశపు యూపీఐని ఆమోదించినటువంటి కరేబియన్ దేశం ఏంటి? విచ్ కరేబియన్ కంట్రీ ఓకే అడాప్ట్ ఇండియన్ యూపీఐ? ఫస్ట్ కరేబియన్ కంట్రీ ఓకే ఏంటండి? ట్రినిడాడ్ అండ్ టొబాగో అనేటువంటిది ఫస్ట్ కరేబియన్ కంట్రీ భారతదేశం యొక్క యూపీఐని ఓకే ఆమోదించిందని గుర్తుపెట్టుకోవాలి. భారతదేశపు మొట్టమొదటి స్పేస్ టెక్ కంపెనీ ఏది? ఓకే, విచ్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ స్పేస్ టెక్ కంపెనీ? ఓకే, ఆన్సర్ ఏంటండి? స్కైరూట్ ఏరోస్పేస్ ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. ఫస్ట్ ఓకే స్పేస్ టెక్ కంపెనీ ఇన్ ప్రైవేట్ సెక్టార్. ఓకే, అందుకని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. భారతదేశపు మొట్టమొదటి ముత్యాల పెంపకం ఓకే పెరల్ ఫార్మింగ్ క్లస్టర్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఎక్కడుందండి ముత్యాల పెంపకం క్లస్టర్? హజారీబాగ్లో ఉంది. హజారీబాగ్ ఎక్కడుంది? అది జార్ఖండ్లో ఉంది, చూసుకోవాలి. భారతదేశపు మొట్టమొదటి పిఎం మిత్ర పార్క్ ఓకే మెగా టెక్స్టైల్ పార్క్ ఎక్కడ స్టార్ట్ చేశారని అడుగుతున్నారు. ఎక్కడ? వరంగల్. ఓకే, సో తెలంగాణలో వరంగల్లో స్టార్ట్ చేశారు. ఇది కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. మే 10వ రోజున ఓకే పిఎం మోదీ గారు హైదరాబాద్కి వచ్చారు, పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టారు. ఓకే, ఇవన్నీ జరిగినాయి, గుర్తుపెట్టుకోవాలి దాన్ని బేస్ చేసుకొని. దేశంలో మొట్టమొదటి ఓకే అయితే దీనికి చూడండి సార్, హిస్టరీకి కనెక్ట్ చేస్తే ఆజం జాహీ మిల్స్ చూడండి, హిస్టరీలో ఆజం జాహీ మిల్స్ అనేటువంటిది ఒకటి ఉండే. ఎక్కడుండే? వరంగల్లో ఉండే. ఓకేనా? ఎవరు స్టార్ట్ చేశారు అది? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, 7th నిజాం స్టార్ట్ చేశారు. ఓకే, అట్లా నిన్న చెప్పినట్టుగా హిస్టరీ కనెక్ట్ చేస్తారు, క్వశ్చన్ ఇస్తారు, చూసుకోవాలి. దేశంలో మొట్టమొదటి కాగిత రహిత న్యాయ వ్యవస్థ ఏది అని అడుగుతున్నారు. ఓకే, పేపర్లెస్ జ్యుడిషియరీని స్టార్ట్ చేసినటువంటి స్టేట్ ఏదని అడుగుతున్నారు. ఏంటండి? సిక్కిం సార్, గుర్తుపెట్టుకోండి. సిక్కింలో పేపర్లెస్ జ్యుడిషియరీ వచ్చింది. ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ మిథనాల్ ప్లాంట్ లొకేటెడ్, మొట్టమొదటి గ్రీన్ మిథనాల్ ప్లాంట్ ఎక్కడ స్టార్ట్ చేశారని అడుగుతున్నారు. గ్రీన్ మిథనాల్ ప్లాంట్ ఎక్కడ? గుజరాత్లో, గుర్తుపెట్టుకోండి సార్. భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్జెండర్ క్రికెట్ ఎంపైర్ ఎవరని అడుగుతున్నారు. ఎవరండి? రితికా శ్రీ ట్రాన్స్జెండర్ క్రికెట్ ఎంపైర్. ఓకే, ఫస్ట్. భారతదేశపు మొట్టమొదటి ఎల్జీబీటీక్యూ ఓకే ఇంట్లో ఉంటాయి కదా, లిస్బియన్, గే అని చెప్పేసి ఇట్లా 5 రకాలు ఉంటాయి కదా, అది ఓకే వాళ్ళ విభాగాలు ఉంటాయి కదా. ఓకే, సో అందులో ఫస్ట్ రాజ్యసభ ఎంపీ ఎల్జీబీటీక్యూకి సంబంధించిన వాళ్ళు ఎవరని అడుగుతున్నారు. ఎవరండి? మేనకా గురుస్వామి. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. మేనకా గురుస్వామి రాజ్యసభ ఎంపీ, ఎల్జీబీటీక్యూకి సంబంధించినటువంటి పర్సన్. చంద్రుని కక్షను, లూనార్ ఆర్బిట్ని చేరుకున్న మొదటి మహిళ ఎవరు? చంద్రుని కక్షను చేరుకున్న మొదటి మహిళ క్రిస్టినా కోచ్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? క్రిస్టినా కోచ్ కోచింగ్ తీసుకొని లూనార్ ఆర్బిట్కి వెళ్ళింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ ఎక్కడ ప్రారంభించారు? ఎక్కడ సార్? అమరావతి, ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అయినటువంటి అమరావతిలో స్టార్ట్ చేశారు, గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్.
ప్రపంచంలో మొట్టమొదటి డిజిటల్ జనాభా లెక్కలు డిజిటల్ సెన్సెస్ స్టార్ట్ చేసినటువంటి దేశం ఏంటి? ఏంటి సార్? ఇండియా. ఇండియా ద గ్రేట్. ఓకే రైట్. డిజిటల్ సెన్సెస్. సైకిల్పై ఎవరెస్ట్ బేస్ క్యాంపును చేరుకున్న మొదటి భారతీయ మహిళ ఎవరు? ఓకే, సో సైకిల్పై ఎవరెస్ట్ బేస్ క్యాంపును చేరుకున్న మొదటి భారతీయ మహిళ ఎవరు? దివ్యా సింగ్ గోరఖ్పూర్. దివ్యా సింగ్ గారు గోరఖ్పూర్ సంబంధించిన వ్యక్తి. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఫిడే చెస్ కప్ ఓకే ప్రపంచ విజేత ఎవరండి? మహిళ దివ్యా దేశ్ముఖ్. ఇక్కడ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దివ్యా సింగ్. వీళ్ళిద్దరిని ఒకటేసారి గుర్తుపెట్టుకోండి ఇక. ఓకేనా రైట్. భారతదేశపు రెండవ సెమీకండక్టర్ ప్లాంట్ ఎక్కడ ఉంది? భారతదేశపు రెండవ సెమీకండక్టర్ ప్లాంట్ ఎక్కడ ఉందండి? సనంద్ గుజరాత్లో ఉంది. ఫస్ట్ ఎక్కడ ఉంది? ఫస్ట్ది ధోలేరా గుజరాత్లో ఉంది. సెకండ్ సనంద్ గుజరాత్లో ఉంది. మరి సిక్స్త్ది ఎక్కడ ఉందండి? కామెంట్ చేయండి. మొన్న చెప్పిన సిక్స్త్ది ఎక్కడ ఉంది సెమీకండక్టర్ ప్లాంట్? ఓకే. ఇండియన్ మిలిటరీ అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన మొదటి భారతీయ మహిళ ఎవరు? ఓకే, ఇండియన్ మిలిటరీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన మొదటి భారతీయ మహిళ ఎవరండి? సాయి జాదవ్. ఓకే, గుర్తుపెట్టుకోవచ్చు, పెద్దగా ఇంపార్టెంట్ కాదు. 16 ఏళ్లలోపు ఓకే పిల్లలకు సోషల్ మీడియాపై పూర్తి నిషేధం విధించినటువంటి దేశం ఏమిటి? ఏంటి సార్? ఆస్ట్రేలియా. గుర్తుపెట్టుకోవాలి, ఇది కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఆస్ట్రేలియా. రీసెంట్గా ఇంకో దేశం విధించింది. ఏంటండి? ఓకే, బ్రిటన్. ఓకే. సమర్థ్ అనేటువంటి పంచాయతీ పోర్టల్ ద్వారా ఆస్తి పన్నును వసూలు చేసిన మొదటి జిల్లా ఏమిటి? ఏంటండి? దమర్తి అనేటువంటి జిల్లా ఛత్తీస్గఢ్లో. ఓకే, సో పెద్దగా ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఐడియా పెట్టుకోండి. భారతదేశపు మొట్టమొదటి మెనోపాస్ క్లినిక్ ఎవరు ప్రారంభించారు? ఎవరు? మహారాష్ట్ర. గుర్తుపెట్టుకోండి. భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ పవర్డ్ రాకెట్ ఏమిటి? గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కొంచెం. వాయుపుత్ర ఫస్ట్ ఎలక్ట్రిక్ పవర్డ్ రాకెట్ అన్నమాట ఇండియాలో. అధికారికంగా నగదు రహిత క్యాష్లెస్ దేశంగా మారిన ప్రపంచపు మొదటి దేశం ఏమిటి? నగదు రహిత దేశంగా మారింది. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఏంటి? స్వీడన్. ఓకే రైట్. భారతదేశపు మొట్టమొదటి మెంటల్ హెల్త్ అంబాసిడర్ ఎవరు? దీపికా పదుకోనే గారు. ఓకే, సో దీపికా పదుకోనే. భారతదేశపు మొట్టమొదటి చీతా సఫారీ ఎక్కడ ప్రారంభించబడింది? ఓకే, మనం చీతాలు తీసుకొచ్చినాం, నమీబియా నుంచి తీసుకొచ్చినాం. ఓకే, ఎక్కడ వదిలినాం? కునో నేషనల్ పార్క్లో వదిలినాం కదా, కాబట్టి అక్కడనే స్టార్ట్ అయింది చీతా సఫారీ. ఓకే రైట్. ఎక్కడుంది అది? మధ్యప్రదేశ్. భారతదేశపు మొట్టమొదటి మురికి వాడలు లేని నగరం ఏది? చండీగఢ్. గుర్తుపెట్టుకోండి సార్. ఇవన్నీ కరెంట్ అఫైర్సే, పాతవి కావు ఇవన్నీ. కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి ఇవన్నీ. నేను బిట్స్ రూపంలో తయారు చేసి ఇస్తున్నా. ఓకే. భారతదేశపు మొట్టమొదటి AI ఆధారిత గిరిజన భాష ట్రైబల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ ఎవరు అని అడుగుతున్నారు. ఎవరండి? ఆదివాసి. సింపుల్. ఓకే. ప్రపంచపు మొట్టమొదటి డిజిటల్ ట్రైబల్ యూనివర్సిటీ ఎక్కడ ప్రారంభించబడింది? ఇంపార్టెంట్ అండి, ఇది కూడా ఎక్స్పెక్టెడ్. డిజిటల్ ట్రైబల్ యూనివర్సిటీ ఎక్కడ ప్రారంభించబడింది? న్యూఢిల్లీ. డిజిటల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏదైనా జార్ఖండ్లో కానీ ఏదైనా ఈశాన్య రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా స్టార్ట్ చేశారనుకోవద్దు, న్యూఢిల్లీ. ఓకే. ఋతుక్రమం మెన్స్ట్రుయేషన్ కొరకు వేతనంతో కూడిన సెలవు, శాలరీతో కూడినటువంటి లీవ్ని ఇచ్చినటువంటి ఎవరు? లేడీస్కి ఉండేటటువంటి ఋతుక్రమం సమయంలో. ఓకే, ఫస్ట్ స్టేట్ ఏది అని అడుగుతున్నారు. ఏంటండి? కర్ణాటక. ఇంపార్టెంట్, ఇది సోషియాలజీలో కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేటువంటి గ్రూప్స్. ఓకే, సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అదంతా కూడా. ఓకే. తరాల వారీగా పొగాకు నిషేధాన్ని ఓకే జనరేషన్స్ వైజ్ టొబాకోని బ్యాన్ చేశారు ఒక కంట్రీలో. ఓకే, ఎక్కడన్నా అడుగుతున్నారు. మాల్దీవుల్లో జనరేషనల్ బేస్డ్ టొబాకో బ్యాన్ జరిగిందనమాట. ఓకే, సరే అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. సిన్బాక్స్ 2 2026 ఇక్కడ నుంచి కొన్ని సైనిక విన్యాసాలు చూస్తాం. సిన్బాక్స్ 2 2026 ఉమ్మడి సైనిక విన్యాసం జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది? ఓకే, సింబాక్స్ అనేటువంటిది దేని మధ్య జరుగుతుంది? సిన్బాక్స్ అనేటువంటిది కాంబోడియా మరియు ఇండియా. ఇప్పుడు సింబెక్స్ ఉంది, సింబెక్స్ దేని మధ్య జరుగుతుంది? సింగపూర్ అండ్ ఇండియా. ఓకే, మ్యారిటైమ్ బయోలాటరల్ ఎక్సర్సైజ్ సింబెక్స్ అంటే. సో ఇక్కడ ఏం చెప్పొచ్చు మనం? కాంబోడియా అనమాట, కాంబోడియా. ఓకే, నెక్స్ట్ డివెక్స్ అనేటువంటిది ఎక్సర్సైజ్ జరిగింది 2026లో. ఓకే, ఏ దేశం మధ్యలో జరిగిందండి?
ఉమ్మడి నావికాదళ విన్యాసం ఇది డివెక్స్ అనేటువంటిది. ఏంటిది? శ్రీలంక అండి. శ్రీలంకకు మనకు రెండు ఒకటి అంటే ఒకటేమో డివెక్స్, ఇంకోటేమో ఏం చెప్పినా మిత్రశక్తి. దీన్ని కనెక్ట్ చేసుకొని మిత్ర విభూషణ్, అది మోదీ గారికి ఇచ్చారు అవార్డు మొన్న. ఓకే, సైక్లోన్ ఎక్సర్సైజ్ 2026 దానిలో పాల్గొన్న దేశాలు ఏంటని అడుగుతున్నారు. సైక్లోన్ అనేటువంటిది ఇండియాకి ఈజిప్ట్ మధ్యలో జరుగుతుంది. చూసుకోండి, ఇండియాకి ఈజిప్ట్ మధ్యలో జరుగుతుంది సైక్లోన్. ఓకే, మలక్కా జలసంధి, స్ట్రేట్ ఆఫ్ మలక్కా వద్ద భారతదేశం మరియు థాయిలాండ్ వైమానిక దళాలు ఎయిర్ ఫోర్సెస్ మధ్యలో విన్యాసం జరిగింది. అదేందని అడుగుతున్నారు. ఏంటి? ఇండియా థాయిలాండ్ మధ్యలో ఇన్సీటు అది జరిగిందండి. ఇన్సీటు ఇందులోనే ఇప్పుడు ఇన్సీటు ఉంది కదా, ఇన్సీటు ఇండియా. ఓకే, ఇక్కడ టీయూ ఉంది కదా. ఓకే, లైక్ లేటెస్ట్ కనెక్ట్ లైక్ టీఏ థాయిలాండ్. ఓకే, ఇన్సీటా అని గుర్తుపెట్టుకోలేకపోతే ఇన్సీటా జస్ట్ మనం అట్లా మార్చొచ్చు, నో ప్రాబ్లం. అక్కడ ఐడియా వస్తుంది, గుర్తుపెట్టవచ్చు. ఓకే, సో చాలా సందర్భాలు చెప్పినా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ గుర్తు పడితే చాలు. ఓకే, కాబట్టి ఇన్సీటు 2026 ఇండియా అండ్ థాయిలాండ్ వైమానిక దళాలు ఎయిర్ ఫోర్సెస్. ఓకే, 11వ లామిటియే 2026 ఎక్సర్సైజ్ భారతదేశం మరియు ఏ దేశం మధ్యలో జరిగింది? లామిటీ అండి. ఓకే, లామిటీ అనేటువంటిది ఇండియా మరియు సీషెల్స్ మధ్యలో జరుగుతుంది. సీషెల్స్. ఓకే, సో పెద్దగా ఏం ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ అట్లా గుర్తుపెట్టు. ఓకే, వజ్రప్రహార్ దేని మధ్యలో జరుగుతుంది? వజ్రప్రహార్ ఇండియా మరియు అమెరికా మధ్యలో జరుగుతుంది. ఎన్నో జరిగింది 2026లో? 16వది. ఇది కూడా ఇంపార్టెంటే. ఓకే, జపాన్తో కానీ, శ్రీలంకతో కానీ, నేపాల్తో కానీ, రష్యాతో కానీ, అమెరికాతోనే ఇలాంటి జరిగింది. ఇవన్నీ కూడా ఇంపార్టెంటే అండి. కొద్దిగా మనకు వాళ్ళకి సంబంధాలు ఎక్కువ ఉంటాయి, దగ్గరగా ఉంటాయి, కాబట్టి ఇవన్నీ ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 2026లో 16వ వజ్రప్రహార్ జరిగింది 2026. అయితే ఎక్కడ జరిగిందని అడుగుతున్నారు. ఓకే, సో ఎక్కడ జరిగిందండి? బక్లోహ్లో జరిగింది. హిమాచల్ ప్రదేశ్లో జరిగింది. బక్లోహ్లో జరిగింది వజ్రప్రహార్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 7వ ధర్మా గార్డియన్ జరిగింది 2026లో. 7వ ధర్మా గార్డియన్ దేని మధ్య జరుగుతుంది? ఇండియా మరియు జపాన్ మధ్యలో జరుగుతుంది. ఓకే, జపాన్ 7వ. రైట్. వాయుశక్తి 2026 దేశీయ వైమానిక ఓకే సో దళ విన్యాసం అంటే దట్ డొమెస్టిక్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అనమాట. ఇది వాయుశక్తి 2026 గుర్తుపెట్టుకోవాలి. వాయుశక్తి అనేది మన డొమెస్టిక్ అంటే మనమే చేసుకుంటాం అది. ఓకే, కాబట్టి ఎక్కడ జరిగింది? పోఖ్రాన్ రేంజ్లో జరిగింది. జైసల్మేర్, రాజస్థాన్లోని జైసల్మేర్లోని పోఖ్రాన్ రేంజ్లో జరిగింది. ఓకే, రైట్. వాయుగార్డియన్ 2026 వైమానిక దళ విన్యాసంలో ఏ దేశాలు పాల్గొన్నాయని అంటున్నారు. ఓకేనా, వాయుగార్డియన్ 2026 కూడా జరిగింది. ఏ దేశాల మధ్య జరిగిందండి? ఇండియా మరియు థాయిలాండ్ మధ్యలో జరుగుతుంది. వాయుగార్డియన్ అయినా ఓకే, ఇన్సీటు అయినా ఇండియా థాయిలాండ్. ఓకే, వైమానిక దళాలు. రైట్. 13వ మిలాన్ ఎక్సర్సైజ్ జరిగిందండి. మిలాన్ ఎక్సర్సైజ్. ఓకే, సో 13వ మిలాన్ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగిందని అడుగుతున్నారు. ఎక్కడ? విశాఖపట్నంలో జరిగింది, చూసుకోవాలి. విశాఖపట్నం. రైట్. 13వ కంజర్ ఓకే అనేటువంటిది జరిగింది 2026లో. 13వది. ఓకే, కంజర్ అనేటువంటిది ఇండియా మరియు ఓకే కిర్గిస్తాన్ మధ్యలో జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. కిర్గిస్తాన్ సింపుల్. కిర్గిస్తాన్ కంజర్ ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకోండి. 13వది 2026లో. ఓకే, దోస్తీ అనేటువంటిది 2026లో జరిగింది. 17వది ఏ దేశాల మధ్య జరిగిందని అడుగుతున్నారు. దోస్తీ అనేటువంటిది ఇండియా శ్రీలంక మాల్దీవ్స్ దోస్తీ. ఓకేనా, రైట్. డిజర్ట్ సైక్లోన్ 2025 అనేటువంటిది జరిగింది ఈ మధ్య. అయితే ఇండియాకి దేని మధ్యలో జరుగుతుంది? డిజర్ట్ సైక్లోన్ అనేటువంటిది ఓకే దుబాయ్ UAE దుబాయ్ అండ్ ఇండియా మధ్యలో జరుగుతాయండి, చూసుకోండి. డిజర్ట్ ఓకే, అరబ్ దేశాలు అనేటువంటివి ఓకే ఎడారి ప్రాంతాలు కాబట్టి డిజర్ట్ అనేటివి అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. గరుడ శక్తి ఓకే, సో దేని మధ్య జరిగింది? గరుడ శక్తి 2025లో 10వది జరిగింది. 10వది గరుడ శక్తి 2025కి సంబంధించింది. 10వది జరిగింది. ఓకే, ఎక్కడది? ఇండోనేషియా. ఓకే, ఇండోనేషియా మరియు భారతదేశం మధ్యలో జరుగుతుంది. ఇండోనేషియా మధ్యలో జరిగేది ఓకే గరుడ శక్తి. ఇండియా జపాన్ మధ్యలో జరిగేది ధర్మా గార్డియన్. ఓకే, చూసుకో. 19వ సూర్యకిరణ్ ఎక్సర్సైజ్ 2025. 19వ సూర్యకిరణ్ ఎక్సర్సైజ్ 2025 జరిగింది. దీనికి ఇండియా మరియు నేపాల్ మధ్యలో జరుగుతుంది. అయితే ఎక్కడ జరిగిందని అడుగుతున్నారు. ఎక్కడ జరిగింది? పితోరాగఢ్ ఉత్తరాఖండ్లో జరిగింది. 19వ సూర్యకిరణ్ ఎక్సర్సైజ్
ఓకే, సూర్యకిరణ్ అనేటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా నేపాల్ మధ్య జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అది ఇంతకుముందు కూడా చెప్పినాం. ఓకేనా, రైట్. అజేయ వారియర్ 2025. అజేయ వారియర్ దేని మధ్యలో జరుగుతుందండి? ఇండియా అండ్ యూకే మధ్యలో జరుగుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అజేయ వారియర్. ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇండియాకి యునైటెడ్ కింగ్డమ్ అంటే లైక్ బ్రిటన్ మధ్యలో జరిగింది. ఎందుకు జరిగింది? వాళ్ళని మనం పరిపాలించారు కాబట్టి, వాళ్ళని హింసించారు కాబట్టి వాళ్ళకు మనకు మధ్యలో వారియర్ జరిగింది. అందుకని అజేయ వారియర్ అనేటువంటిది ఉంది మన మధ్యలో అని అట్లా ఒకటి కనిపెట్టాలన్నమాట అందులో. రైట్. మలబార్ ఎక్సర్సైజెస్ 2025. మలబార్ ఎక్సర్సైజెస్ దేని మధ్యలో జరుగుతాయండి? మలబార్ ఎక్సర్సైజ్ ఇంతకుముందు చెప్పిన మలబార్ ఎక్సర్సైజులు క్వాడ్ కంట్రీస్ మధ్యలో జరుగుతాయని చెప్పిన. క్వాడ్ కంట్రీస్ క్వాడ్ కంట్రీస్లో ఏమేమి ఉంటాయి? ఇండియా, ఆస్ట్రేలియా, జపాను, అమెరికా. ఇండియా, ఆస్ట్రేలియా, జపాను, అమెరికా. రైట్. రైట్. ఇంద్రా ఎక్స్లో ఏ దేశాలు పాల్గొన్నాయి? ఇంద్రా ఎక్స్ 2025 ఏంటండి? ఇండియా, రష్యా. రష్యాకి ఇండియాకి మధ్యలో ఇంద్రా జరుగుతుంది, చూసుకోండి. ఓకే, ఇక అయిపోయినాయి. ఇంకా కొన్ని మిగతా చూద్దాము. అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉందని అడుగుతున్నారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అయినా, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అయినా, ఓకే, అదేవిధంగా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయినా, ఇవన్నీ కూడా జెనీవాలోనే ఉన్నాయి, చూసుకోవాలి. జెనీవా, స్విట్జర్లాండ్లోనే జెనీవా. ఇంటర్పోల్ ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరని అడుగుతున్నారు. ఓకే, ఇంటర్పోల్ ప్రస్తుత సెక్రటరీ జనరల్. ఇంటర్పోల్ అంటే చెప్పిన ఇంతకుముందు ఏం చెప్పినా, ఒక దేశం నుంచి ఇంకో దేశంలోకి క్రిమినల్స్ పారిపోతే వాళ్ళని పట్టించడానికి అక్కడ కొందరు పోలీసులు ఉంటారు. ఎందుకంటే మన పోలీసులు అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టుకోరాదు, అలా దేశాలు ఒప్పుకోవు దానికి. ఓకే, అట్లా చెప్పిన కదా ఎగ్జాంపుల్ ఆడ. ఇప్పుడు ఏంది, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ వీళ్ళంతా కూడా ఓకే అట్లా పారిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, మరి అందరు అట్లా పారిపోతే ఎట్లా అని చెప్పి ఇంటర్పోల్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి కొంతమంది పోలీసులను ఉంచారు ప్రతి కంట్రీలో. ఇప్పుడు మన దేశం నుంచి వేరే దేశం కూడా వాడిపోయింది అనుకోండి, సో మన దేశంలో వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా మావాడట వచ్చిండు అని దొరకబట్టిరు అని చెప్పేసి చెప్తారనమాట. అట్లా వాల్డేసి ఉర్కిజా గారు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్గా ఇంటర్పోల్ యొక్క సెక్రటరీ జనరల్. ఓకే, కామన్వెల్త్ యొక్క 56వ సభ్యదేశం ఏంటిది? కామన్వెల్త్ 56వ సభ్యదేశం టోగో అండి. టోగో. ఓకే, సో గుర్తుపెట్టు. అంతర్జాతీయ ద్రవ్యనిధి యొక్క 191వ సభ్యదేశం ఏంటిది? ఈ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఉంది, అంతర్జాతీయ ద్రవ్యనిధి, దాని యొక్క 191వ దేశం అని అడుగుతారు. 191st కంట్రీ. ఓకే, ఏంటండి? లిచ్టెయిన్ అనేటువంటిది 191th కంట్రీ అనమాట. ఓకే, చూసుకోండి. అయితే ఇక్కడ IMFలో ఎన్ని దేశాలు ఉన్నాయని కూడా అడగవచ్చు. 191 దేశాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు ఎవరని అడుగుతున్నారు. అజయ్ బంగా అండి. అజయ్ బంగా మన ఇండియాకి సంబంధించిన వ్యక్తి. అజయ్ బంగా గుర్తుపెట్టుకోవచ్చు, ఇది కూడా ఎక్స్పెక్టెడే. అజయ్ బంగా ప్రపంచ బ్యాంకు, వరల్డ్ బ్యాంక్ యొక్క అధ్యక్షుడు. ఇంకోటి కూడా చెప్పిన మొన్న ఒకసారి, ఏం చెప్పినా ఇంతకుముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇస్తుండే ఇంతకుముందు వరకు. వరల్డ్ బ్యాంకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటి ఇండెక్స్ని ఇస్తుండే. ఇప్పుడు దాన్ని తీసేశారు, సెప్టెంబర్ 2021లో తీసేసి ఏమి ఇస్తున్నారు? బీ రెడీ ఇండెక్స్ అని ఇస్తున్నారు. ఇది కూడా ఇంపార్టెంట్, ఎక్స్పెక్టెడ్ సార్ ఇది కూడా. బీ రెడీ ఇండెక్స్ అనేటువంటి దాన్ని ఎవరిస్తున్నారు? ఆ రిపోర్ట్ని ఎవరిస్తున్నారు? బీ రెడీ, బిజినెస్ రెడీ అనేటువంటి రిపోర్ట్ని ఎవరిస్తున్నారు అని అడుగుతారు. ఎవరిస్తున్నారు? వరల్డ్ బ్యాంక్ ఇస్తున్నది. మరి ఇంతకుముందు ఏమి ఇచ్చింది? అది ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేది ఇచ్చారు. ఓకే, అంతర్జాతీయ న్యాయస్థానము, ఓకే, ICJ అధ్యక్షుడు ఎవరని అడుగుతున్నారు. అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఇది యునైటెడ్ నేషన్స్ యొక్క 6 ఆర్గాన్స్లో ఒకటి. ఓకే, దాని యొక్క అధ్యక్షుడు ఎవరున్నారంటే యూజీ ఇవాసావా ఉన్నారు. యూజీ ఇవాసావా. రైట్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఓకే, యూజీ అనేది ఒక పేరు, ఆయన చంపేస్తే ఓకే, ఐసీజీకి వెళ్ళి క్రిమినల్ కోర్టుకి వెళ్ళి మనం చేసాం. రైట్. ఓకే, కేసు. ఓకే, యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని అడుగుతున్నారు. యునెస్కో ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఉందండి, చూసుకోండి. యూనిసెఫ్ అధిపతి ఎవరు? ఓకే, సో కేథరిన్ రస్సెల్ గుర్తుపెట్టుకోండి. యూనిసెఫ్ అంటే ఏంటి? ఓకే, అదంతా నెక్స్ట్ సోషియాలజీ చెప్పినప్పుడు చెప్తాం. రైట్. ప్రస్తుతం ఓకే, యూరోపియన్ యూనియన్ యొక్క సభ్య దేశాలు ఎన్ని అని అడుగుతున్నారు. యూరోపియన్ యూనియన్ యొక్క సభ్య దేశాలు ఏంటండి? 27 ఉన్నాయి. 27 గుర్తుపెట్టుకోండి. 27. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క 10వ సభ్యదేశం అని అడుగుతున్నారు. 10వ సభ్యదేశం బెలారస్ అండి. బెలారస్. ఓకే, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క 10వ దేశం బెలారస్ అని గుర్తుపెట్టుకోండి. బెలారస్. ఓకే, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు యొక్క 125వ దేశం ఏదని అడుగుతున్నారు.
ఓకే, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ యొక్క 125వ దేశం. ఓకే, సో ఇది వచ్చేసి ఉక్రెయిన్ అండి. ఉక్రెయిన్ అని గుర్తుపెట్టుకోవచ్చు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఉక్రెయిన్. ఓకే, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏమో బెలారస్. ఓకే, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏమో ఉక్రెయిన్. బ్రిక్స్ యొక్క 11వ దేశం ఏందని అడుగుతున్నారు. బ్రిక్స్ యొక్క 11వ దేశం ఏంటండి? బ్రిక్స్ యొక్క 11వ దేశం ఇండోనేషియా. కాబట్టి దాంతోపాటు 11 దేశాలు అయినాయి బ్రిక్స్లో. అంతర్జాతీయ సోలార్ అలయన్స్లో 107వ దేశం. ఓకే, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ఉన్నది. ఎవరు స్టార్ట్ చేశారు? ఇండియానే స్టార్ట్ చేసింది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అంతర్జాతీయ సౌర కూటమి. ఓకే, దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది సార్? హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ఓకే, సో కామెంట్లో చెప్పండి. ఐఎస్ఏ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉన్నది? ఎన్ని దేశాలు ఉన్నాయి? మొత్తం 107 దేశాలు ఉన్నాయి. మరి 107వ దేశం ఏంటిది? మొల్డోవా. రైట్. అంతర్జాతీయ సౌర కూటమి యొక్క డైరెక్టర్ ఎవరు? ఆశిష్ ఖన్నా. ఓకే, ఇంతకుముందు కూడా చెప్పాం. రైట్, సరే ఇక్కడికి చాలు. మిగతా రౌండ్లో ఇంకోటి తీసుకుంటా, ఇంకొన్ని క్వశ్చన్స్ తీసుకుంటా. రైట్.